Now I humbly request our Father Joseph Reddy to bless us with your valuable message for the day. Reverend Sister Vinita the Superior and Reverend Sister Elizabeth the Principal and Sister Josmi and all you are the present staff here teaching and non-teaching and all viewers online and offline, teachers, dear students and parents, a warm greetings of 74th Independence Day. Since many are watching online, parents and even the students, I would like to shift to the Telugu. మరొకసారి మీ అందరికీ కూడా 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గత 73 సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ఆటుపోటులు, ఎన్నో ఎత్తుపల్లాలు అయినప్పటికీ విజయ పదములో మున్ముందుకు వెళుతూ ఉంది మన భారతదేశం. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతోమంది ఈ స్వతంత్రాన్ని ఇంత ఘనముగా జరుపుకొనుటకు దోహదపడినటువంటి ప్రతి నాయకుడిని ఈనాడు మనము స్మరించుకోవాలి. మరి ముఖ్యముగా స్వతంత్ర సమరయోధులందరినీ కూడా ఈ తరుణము మనము జ్ఞాపకపరుచుకుంటూ వారికి ఘనముగా మనము నివాళులు అర్పించాలి. We should honor them and we should give tribute to their sacrifices for since many years to get back these independence day to us all. వారు చేసిన త్యాగమే ఈనాడు ఇంత స్వతంత్రంగా మనము ఈ భారతదేశంలో మనము జీవించగలుగుతూ ఉన్నాము. ఒకే ఒక్క పదములో భారత సంస్కృతి అంతా కూడా మనకి కనబడుతూ ఉంది. భిన్నత్వంలో ఏకత్వము, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచారాలు, విభిన్న సాంప్రదాయాలు ఇన్ని కలబోసుకొని ఒకే జాతీయ బిడ్డలముగా మనందరము కూడా ఈనాడు ఘనముగా ఈ స్వతంత్ర దినోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరానికి భిన్నముగా ఈ సంవత్సరం కరోనా సంక్షోభము నేడు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలము చేసింది. యావత్ ప్రపంచము స్తంభించిపోయినటువంటి సందర్భం. అయినప్పటికీ భవిష్యత్తు పైన నమ్మకం, మన నాయకుల పైన మనకున్నటువంటి నమ్మకం, శాస్త్రీయవేత్తల పైన, వైద్య నిపుణుల పైన మనము ఏర్పరుచుకునేటువంటి నమ్మకమే మన ఈ జీవిత మనుగడ ముందుకి కొనసాగుతూ ఉంది. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరూ కూడా దీనిని విశ్వసించాల్సిందే, అంగీకరించాల్సిందే. ఆనాడు సమరయోధుల్లో మన పితామహులు స్వతంత్రాన్ని తీసుకురావడానికి అహర్నిశలు ఎంతగానో కృషి చేశారు. అదే విధముగా ఈనాడు ఈ కరోనా అన్నటువంటి చిన్న జీవి
మానవాళిని సంక్షోభంలో నెట్టివేసిన తరుణములో ఈ సూక్ష్మ జీవి నుంచి స్వతంత్రము విడుదల వసగటానికి ఈనాడు సమరయోధులుగా ఎంతోమంది శాస్త్రీయ పరిజ్ఞానులు, వైద్య నిపుణులు, వైద్యులు, రక్షణ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఈనాడు మనందరము వీరందరికీ కూడా సెల్యూట్ చేయాలి. నిజంగా గత 5 నెలల నుంచి ఎంతగా వీరు కృషి చేస్తూ ఉన్నారో మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం. మనము వారిపైన ఏర్పరచుకున్నటువంటి నమ్మకమే మన ఈ జీవితమును ముందుకి కొనసాగిస్తూ ఉంది. ఇలాంటి సంక్షోభాలు ఇంకా ఎన్ని ఎదురైనా భారతదేశము మున్ముందుకే వెళుతూ ఉంది, కానీ వెనుకంజ వేయడం అనేది ఎప్పుడు కూడా జరగదు. ఇప్పటికే ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న భారతదేశము అభివృద్ధి పదంలో మున్ముందుకు వెళుతూనే ఉంది. స్పేస్ టెక్నాలజీ, టెలికాం ఇండస్ట్రీ, గ్రీన్ రెవల్యూషన్, కొత్తగా ఇప్పుడు ఐటీ హబ్ అని ఎంతగానో ప్రయాసపడుతూ దినదినము సంక్షోభములో కూడా ప్రగతి పదంలో నడుచడానికి మన నాయకులు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, యావత్ భారతదేశము ఒకే బాటలో నడవాలి, ఒకే నినాదమును చేపట్టాలి అని చెప్పి వినూత్న పద్ధతులలో ఈ భారతదేశమును నడిపిస్తూ ఉన్నాడు. 1 నేషన్ 1 రేషన్ అని ఉన్నాడు. విద్యలో కూడా మార్పులు చేకూరుస్తూ 2020వ సంవత్సరము నూతన విద్యను ప్రారంభించాలి. యావత్ భారతదేశము ఒకే విద్యను పొందుకోవాలని చెప్పి విద్యలో కూడా ఎన్నో నూతన పద్ధతులను తీసుకురావడము జరుగుతూ ఉంది. ఆత్మనిర్భర్ అని గట్టిగా చాటి చెబుతూ ప్రతి ఒక్కరూ కూడా మనోధైర్యముతో జీవించాలి. ఇలాంటి సంక్షోభాలు ఎన్ని వచ్చినా నీపైన నీకు నమ్మకం ఉంచి నీవు జీవించు, ఆ నమ్మకమే నిన్ను నడిపిస్తూ ఉంది అని చెప్పి మన ప్రధానమంత్రి గారు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి నాయకుడు, మన దేశ రాష్ట్ర నాయకులు ప్రజా శ్రేయస్సు కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. ఈ విధంగా పురోగమించుకుంటూ భారతదేశంలో మనందరము కూడా ఒక్క పదములో ఒకటై మనము ముందుకు సాగుతూ పోతూ ఉండాలి. అప్పుడే విజయము మన సొంతమవుతూ ఉంది. సంపూర్ణ స్వాతంత్రం ఇంకా మనకి రాలేదు. మనము కొద్దిగా వెనుకకి పోయి చూసుకుంటే ఇంకా ఎన్నో లోటుపాట్లు మనకు కనబడుతూనే ఉంటాయి. చాలా చక్కగా మన స్టూడెంట్ కూడా చెప్పారు. ఆర్థికంగా నేడు భారతదేశము కుంటిపడిపోతూ ఉంది. ఈ సంక్షోభం వలన నిరుద్యోగం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. పని చేయాలి అన్న కోరిక, ఆశ, అభిలాష మానవుడిలో ఎంత ఉన్నా చేసేటువంటి సౌకర్యాలు నేడు మనము కోల్పోతూ ఉన్నాం. అయినప్పటికీ మనోధైర్యంతో మనము ముందుకు వెళ్ళాలి. మనోవికాసాన్ని కలిగి మనము జీవించాలి. సృజనాత్మకతను కలిగి మనము జీవించాలి. నేటి యువతను ఆ విధంగానే రూపుదిద్దుకోవాలి. మనందరము కూడా సృజనాత్మకత మనలో లోపిస్తూ ఉంది కనుకనే మనము ఒకరి కింద పని చేయటానికే అనునిత్యము మనము ప్రయాసపడుతూ ఉన్నామే, కానీ నేను ఎందుకు ఒక పనిని కల్పించుకోకూడదు, ఆ పని ద్వారా నా దేశము ఎందుకు
మున్ముందుకు సాగకూడదు అని మనము ఆలోచించేటువంటి సామర్థ్యమును కోల్పోయి జీవిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ నిరుద్యోగం ఈనాడు ఏర్పడింది? ఎందుకు ఈ ఆర్థిక సంక్షోభము మనకి ఈనాడు ఏర్పడుతూ ఉంది? ప్రధానమైనటువంటి కారణం ఇదే. మనిషిలో ఆ సృజనాత్మకతను మనము కోల్పోయి జీవిస్తూ ఉన్నాం. క్రియేటివిటీ ఎప్పుడైతే, మా సృజనాత్మకత ఎప్పుడైతే మనిషిలో సంపన్నంగా ఉంటూ ఉందో, ఇలాంటి సంక్షోభాలు ఎన్ని ఎదురైనా వాటినన్నిటినీ కూడా అధిగమించుకుంటూ వినూత్న పద్ధతులలో కొత్త కొత్త ఆలోచనలతో తన యొక్క జీవన మనుగడను కొనసాగిస్తాడు. అలాంటి పౌరులముగా మనం ఈనాడు రూపుదిద్దుకోవాలి. కాబట్టి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేసేది అదే. మన గురజాడ గారు చెబుతూ ఉంటారు, స్వంత లాభము కొంత మానుకో, ఇతరుల కోసం కొంత సహాయము చేయి. భారతదేశం అంటే అది మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అని తాను చెప్పినటువంటి ఆ మాటలు ఈనాడు మనము జ్ఞాపకపరుచుకోవాలి. భారతదేశము నాకేమి చేసింది అన్నది కాదు, నేను భారతదేశానికి ఏం చేస్తూ ఉన్నా, నా ద్వారా భారతదేశానికి ఏ విధముగా నేను భారతదేశానికి ఉపయోగపడుతూ ఉన్నాను, భారతదేశంను అభివృద్ధిలో ఉన్నత స్థానమును నిలుపడానికి నేనేమి చేస్తూ ఉన్నాను అని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు సంకల్పము కట్టుకోవాలి. అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రమును మనము చూడగలుగుతాం. ప్రతి ఒక్కరము కూడా దేశము నాకేమి చేస్తూ ఉంది అన్న ధోరణిలోనే మనం పోతూ ఉన్నాం. ఏ స్కీమ్స్ ద్వారా నాకు బెనిఫిట్, నేను లబ్ధి పొందుతూ ఉన్నాను అంటే ఆలోచనలోనే ఉన్నాము. కానీ నా ద్వారా ఏ విధముగా భారతదేశానికి ఉపయోగము అన్నటువంటి ఆలోచన మనము కోల్పోయి జీవిస్తూ ఉన్నాం. కనుక మనందరము కూడా ఈనాడు ఆలోచన కలిగి ఉండాలి. ఏ విధముగా నేను భారతదేశానికి ఉపయోగపడగలుగుతాను? అప్పుడే భారతదేశము దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి మరొకసారి ముగించే ముందు మీ అందరికీ భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ అందరము కూడా ఒకే నాదము, ఒకే పదముతో మనము మున్ముందుకు పోదాం. నేను భారతదేశమునకు ఏమి చేయగలను, నాలో ఉన్నటువంటి సృజనాత్మకత వెలికి తీసి నేను భారతదేశమునకు ఒక ఆయువులా నేను మారుతాను అని మనము నిర్ణయం తీసుకుంటూ మున్ముందుకు పోదాం. ఇలాంటి కరోనా సంక్షోభాలు ఎన్ని ఎదురైనా, ఈ లోకమే స్తంభించిపోయినా, మానవ జీవన స్థితిగతి అంతా కూడా స్తంభించిపోయినా, నేను మాత్రము లేచి నడుస్తాను. ఆత్మనిర్భర్ అంటే అర్థము అదే. గుండె ధైర్యముతో, మనోధైర్యముతో, మనోవికాసముతో నీవు ముందుకు అడుగు వేసినప్పుడే విజయము నీ సొంతము, స్వతంత్రము నీ సొంతము. అలాంటి స్వతంత్రము కోసము మనందరము కూడా ప్రయత్నం చేద్దాం. జై హింద్. Thank you, Father, for your valuable message. Now I request our principal, Sister Lisbeth, to speak to us.
Reverend Father Joseph Reddy, our parish priest, Sister Vinita, Reverend Sister Vinita, our superior, all teachers who are here and those who are watching online, all our non-teaching staff who are present here, and my dear parents and beloved children. First of all, as the day reminds us, I am here to wish you a very happy Independence Day. But we know that this happiness is in a way we lost today, and we are to hope for another new dawn, keeping more hope and expectations. Amidst this pandemic virus, which is creating lot of havoc, disturbances and difficulties, and the people are in great agony everywhere, we are today to salute our national flag, say Jai Hind, and wish each other happy Independence Day. My dear teachers and students, actually Carmel School, not only Carmel School, all the school, college, campuses and various sectors are missing. It is just dead without having the people. We miss all our students and teachers, you will be beloved teachers. Still, as we are forced to have this celebration, this flag hoisting ceremony in this manner, and we are unable to meet you directly, and you are to watch it online, we still together we pray and hope for a new horizon. Looking into that new dawn, let us start our march today. As our Reverend Father said, let us have the people with confidence and courage. Whatever take place around us, let us never lose the confidence and the courage. Actually, in 1947, August 15, when we got freedom, India dreamed greatly for a new, prosperous India. And India could reach, moreover. But today, this coronavirus, more than the British rule, this virus is overpowering not only India, the entire world. Though the virus is so small, the problem, the difficulties that it makes, just the human, it is beyond the grasp of human mind. And in this situation, let us, without losing the hope, we hope immediately all these standstill will come to an end, and we can start, restart, re-begin with a new vigor and new enthusiasm, a new dawn, a new life. And let us pray for that, and I wish you all this great hope, to have this hope, and I hope all of you are keeping good health of mind, body and spirit. Stay safe and stay at home. Wish you once again happy Independence Day. God bless you always. Thank you, sister. As we conclude, I thank you, Father, thank you, sisters, thank you, one and all. Stay home, stay safe until we meet again. Thank you.